సుమారు 40 ఏళ్లుగా ఎంతో మంది విద్యార్థులకి విద్యాభ్యాసం నేర్పించిన కోటలోని గురుకుల పాఠశాలను కూటమి ప్రభుత్వం మూసివేయడం దుర్మార్గపు చర్య అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు అశ్రిత్ రెడ్డి అన్నారు. కోట గురుకుల పాఠశాలను మూసివేయడాన్ని వ్యతిరేకిస్తూ ఐఎస్ఎఫ్, ఏఐఎం, బీవైఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఈ దీక్షకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు సంఘీభావం తెలిపారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లను కలిసి మూసివేసిన కోట గురుకుల పాఠశాలను వెంటనే తెరవాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి, అశ్రిత్ రెడ్డిలు మీడియాతో మాట్లాడుతూ సుమారు 600 మంది విద్యార్థులు చదువుతున్న గురుకుల పాఠశాలను అకారణంగా మూసివేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కలెక్టర్ స్పందించి మూసివేసిన పాఠశాలను తెరచి విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు. లేని పక్షంలో రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి విద్యార్థుల పవర్ ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. నా పేరు సురేష్ రెడ్డి, ఐఎస్ఎఫ్ స్టూడెంట్ అండ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ని. గత నెల 19వ తారీఖు కోటలోని గురుకుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీ గురుకుల పాఠశాల ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా, ఎటువంటి సమాచారం లేకుండా గత నెల 18వ తారీఖు పేరెంట్స్కి ఫోన్ చేసి 19వ తారీఖు పేరెంట్స్ అందరికీ స్కూల్కి పిలిపించి పోలీసుల సమక్షంలో నిర్దాక్షిణ్యంగా టీసీలు తీసుకోపోతే మిమ్మల్ని లాఠీ చార్జీ చేస్తామని చెప్పి బెదిరించి భయభ్రాంతుల గురించి 600 మంది విద్యార్థులకి ఎటువంటి సమాచారం లేకుండా ఒకే రోజు 18వ తారీఖు పిలిచి 19వ తారీఖు టీసీలు ఇచ్చి పంపించారు. నేను ఈ ప్రభుత్వాన్ని ఒక్కటే అడుగుతున్నా, నేను ఈ నెల 12వ తారీఖు నిరాధి తీసి కూర్చుందామని నేను పర్మిషన్ కోసం సిఎస్ఆర్ గారికి వెళ్ళా. సిఎస్ఆర్ ఏమంటున్నానంటే, మీరు వారం రోజులు ముందు వస్తే మేము మీకు పర్మిషన్ ఇస్తాం, మాకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, మేము రూల్స్కి వ్యతిరేకంగా పోలేము, మీరు 1 వీక్ ముందు మా దగ్గరకు వస్తే మేము పర్మిషన్ ఇచ్చేవాళ్ళం అని చెప్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, గురుకుల పాఠశాల 40 సంవత్సరాల నుంచి గురుకుల పాఠశాల ఉంది, దాదాపు 10 సంవత్సరం కూడా 600 మంది విద్యార్థులు చదువుకుంటున్న దాంట్లో దాన్ని తీయడానికి మీరు గత నెల 18వ తారీఖు పేరెంట్స్కి ఇంటిమేషన్ ఇచ్చి 19వ తారీఖు నైటే ఖాళీ చేయించారు. దీనికైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీ దగ్గర లేవు, కానీ మేము 600 మంది విద్యార్థుల కోసం న్యాయపోరాటం చేయడానికి నిరాహార దీక్ష చేయడానికి మీ దగ్గర పర్మిషన్ వస్తే మీరు ఏం చెప్తున్నారు, మా పై నుంచి ఆర్డర్స్ ఉన్నాయి, మీకు పర్మిషన్ ఉంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాకున్నాయని చెప్పి మీరు ఈరోజు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ఒక స్కూల్ని 40 సంవత్సరాలు ఉన్న స్కూల్ని, 600 మంది విద్యార్థులు ఉన్న స్కూల్ని తీసేయడానికి లేని రూల్స్ని ఈరోజు మేము న్యాయపోరాటం చేయడానికి ఎందుకున్నాయని రూల్స్ అని అడుగుతున్నా. ఏఎం, బీవైఎం మీరు అందరూ కలిసి, మేము దళిత సంఘాలు మొత్తం కలిసి ఈరోజు రాబోయే మీ మున్సిపల్ ఎలక్షన్లో కూడా మీ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసి మీ యొక్క ఏదైతే అహంకారం ఉందో అహంకారం కూడా దించి మిమ్మల్ని ఓడించే దానికి మేము ప్రయత్నిస్తాం. ఖచ్చితంగా నేను ఒక్కడే చెప్తున్నా, మీరు మా స్కూల్ తిరిగి ప్రారంభించకపోతే ఖచ్చితంగా మీ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా విద్యార్థులతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వాలు కూడా నిలబడి చరిత్ర లేదు. మీరు గమనిస్తే పక్క దేశంలో శ్రీలంక, బంగ్లాదేశ్లో ఏమైతే అయిందో అదేవిధంగా మీకు కూటమి ప్రభుత్వానికి మీ పరిస్థితి వస్తుంది. అదేవిధంగా మీరు కానీ మా స్కూల్ తిరిగి ఇవ్వకపోతే మీ ప్రజాప్రతినిధులు ఇల్లు కూడా ముట్టడించడానికి మేము వెనకడుగేమో. కాబట్టి నేను ఒక్కడే చెప్తున్నా, మా ఒక్క ప్రత్యేక డిమాండ్ ఏంటంటే మా కోట స్కూలు మాకు తిరిగి రీస్టార్ట్ చేయాలి. చేయకపోతే మాత్రం ఉద్యమం ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఐఎస్ఎఫ్, ఏఎం, బీవైఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తీసుకెళ్తాం. మీ అసెంబ్లీ అవసరమైతే సెక్రటరీ ముట్టడి చేస్తాం, అవసరమైతే మీ ప్రజాప్రతినిధులు ఇల్లు కూడా ముట్టడించడానికి మేము వెనకడుగు అని ఈ విధంగా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. గూడూరు డివిజన్ కోట మండలంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలని ఈ టీడీపీ ప్రభుత్వం ఎంతో దుర్మార్గంగా గత నెల 18వ తారీఖున ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా కేవలం ఒక్క రోజు ముందు అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకి మీ పిల్లల్ని మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్పి ఒక అనైతికమైనటువంటి ఇంటిమేషన్ ఒక్క రోజు ముందు ఇచ్చి ఎంతో దుర్మార్గంగా ఆ యొక్క పాఠశాలని వాళ్ళ స్వాధీనం చేసుకొని ఈరోజు అది కొంతమంది కార్పొరేట్ వ్యక్తులకి దారాదత్తం చేసే ఉదంతం వెలుగులోకి వచ్చింది. అందులో భాగంగా ఐఎస్ఎఫ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఎవరైతే ఉన్నారో సురేష్ గారి ఆధ్వర్యంలో ఆనాటి నుంచి కూడా దీనికి వ్యతిరేకంగా అనేకమైనటువంటి పోరాటాలు చేస్తూ ఉన్నారు. గత నెలలో వారు ఇదే కలెక్టరేట్ ముందు నిరసన తెలపగా పోలీసు వారు వారిని అకారణంగా, అమానుషంగా వారిని జీపులో ఎక్కించుకొని అరెస్ట్ చేసిన పరిస్థితి. మరి దాని మీద కలెక్టర్ గారు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు, ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇదే ఐఎస్ఎఫ్ ఆర్గనైజేషన్ సురేష్ గారు మళ్ళీ కూడా ఈ నిద్రపోతున్నటువంటి ఈ అధికారులు కావచ్చు, నిద్రిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని కావచ్చు
ప్రశ్నిస్తూ ఈరోజు మళ్ళీ కూడా ఇదే కలెక్టరేట్ బయట నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమానికి వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా మేము వారికి సంపూర్ణమైన మద్దతు తెలుపుతూ, అదేవిధంగా ఈరోజు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి అనేకమైనటువంటి విద్యార్థులు జిల్లా నలుమూలల నుంచి వచ్చి కూడా వారందరూ కూడా ఈ గురుకుల పాఠశాలని తీసే పరిస్థితి లేదు, ఖచ్చితంగా ఈ అనైతిక చర్యను మేము నిరసిస్తామని చెప్పేసి వాళ్ళందరూ కూడా మా అందరితో కలిసి ఈ నిరసన కార్యక్రమంలో మద్దతు ఇస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వానికి మేము చెప్పేది ఒకటే, మీకు తొత్తులుగా ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులకి ఈరోజు మీరు దారాదత్తం చేస్తూ ఉన్నారు. ఈ పాఠశాలను కావచ్చు, కళాశాలను కావచ్చు, ప్రభుత్వ ఆస్తులను కావచ్చు. ఇది ఎన్నో రోజులు సాగదు. మీరు ఢిల్లీలో జరిగినటువంటి కాక్రోచ్ ఉద్యమం చూశారు. అదేవిధంగా విద్యార్థి సంఘాలు, విద్యార్థులు అందరి సహకారం తీసుకొని మీ పైన నిరసన కార్యక్రమాలు చేపడితే ఖచ్చితంగా మీ కుర్చీలు కదిలిపోతాయని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.